హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం అండి. 2 రోజుల నుంచి వీడియోస్ పెట్టడమే అవ్వట్లేదు కదా! ఎండాకాలం వచ్చిందంటే పెళ్ళిళ్ళ సీజన్ కూడా స్టార్ట్ అయిపోతుంది కదండీ! మొన్న 7వ తారీఖున ముహూర్తం చాలా మంచి ముహూర్తం. ఆ రోజు పెళ్ళిళ్ళు అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి. మాకు కూడా పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు ఇలా అంటూ ఉన్నాయండి. ఇంకా తప్పకుండా వెళ్ళవలసినయే. కొంచెం దూరం అయితే వెళ్ళనండి. కానీ దగ్గరోళ్ళు కదా మరి వెళ్ళాలి తప్పదింకా. అందులోని వాళ్ళ పాప పెళ్ళికైతే వెళ్ళలేకపోయాను. అప్పుడు మా వారికి హెల్త్ బాగోక అప్పుడు ఇద్దరం వెళ్ళలేదండి. ఇంకా లాస్ట్ పెళ్ళి కదా కంపల్సరీ వెళ్ళాలండి. అసలు వీళ్ళు ఎలా మాకు రిలేటివ్స్ అన్నది మీకు వీడియోలో చెప్తాను. తప్పకుండా మిస్ అవ్వకుండా వీడియో పూర్తిగా చూడండి. బాగుంటుందండి. మా క్షత్రియులో వివాహం ఎలా జరుగుతుందా అన్నది కూడా మీకు చూపిస్తాను వీడియోలోని. చాలా మటుకి కవర్ చేశాను. కొన్ని కొన్ని మిస్ అయినాయండి. ఇంకా పెళ్ళైతే భీమవరం నిర్మలాదేవి కళ్యాణ మండపంలోనండి పెళ్ళి. నైట్ తెల్లవారుజామున 2:30కి ముహూర్తం అండి. ఇంకా బాబు కాలేజీ నుంచి వచ్చాక ఇంకా బాబు నేనైతే బయలుదేరామండి. వెళ్ళేసరికి 7 అయిపోయింది. వాళ్ళు కూడా అప్పుడే 6, 5 ఆ టయానికి వాళ్ళు కూడా వచ్చారండి. అందరూ ఫ్రెష్ అవుతున్నారు మేము వెళ్ళేసరికి. ఇంకా నేను వెళ్ళాక కొంచెం ఫ్రెష్ అయ్యాను. అలాగే వెల్కమ్ డ్రింక్స్, జ్యూసులు, అలాగే టిఫిన్స్ పెట్టారు. ఎక్కడికి వెళ్ళినా మన పూతరేకులు మాత్రం ఉండవలసిందే కదా! ఆత్రేయపురం వాళ్ళ పెళ్ళి అంటే పూతరేకులు ఉండాలి కదా! ఈ టిఫిన్స్లో కూడా స్నాక్స్లో కూడా పూతరేకు పెట్టారండి. పాలకోవా, పూతరేకు, చిప్స్ అలాంటివి పెట్టారన్నమాట. ఇంకా జ్యూస్లు అవి తాగేసి స్నాక్స్ తినేసి ఇంకా రెడీ అయిపోయామండి అందరం కూడా. వీళ్ళు ఎలా మాకు రిలేటివ్స్ అన్నది చెప్తానన్నాను కదండి. అక్క వాళ్ళ పెద్దమామగారు మనవడమాట. మావయ్య వాళ్ళ పెద్దమామగారు ఇద్దరు అన్నదమ్ములు అండి. మావయ్యకి 2 అబ్బాయిలే. పెద్ద భావనము అక్కకి ఇచ్చాం, చిన్న భావనము మా చిన్నాన్నగారు అమ్మాయిని ఇచ్చామన్నమాట. వాళ్ళు పెద్ద మామగారికి 3 అబ్బాయిలే. వాళ్ళు కూడా ఆత్రేయపురం ఆడపడుచులే, 3 కోడలుని. అక్క మా చెల్లి కూడా ఆత్రేయపురం ఆడపడుచులే. కోడళ్ళందరూ ఆడపడుచులే. కోడళ్ళే కదండి, అత్తగారులు కూడా ఆత్రేయపురం ఆడపడుచులేండి. మా అత్తయ్య వాళ్ళ పెద్ద అత్తగారు కూడా. ఇప్పుడు చూపించాను కదండి, ఆ అమ్మాయి అయితే పెళ్ళికొడుకు వాళ్ళ సిస్టర్ అనమాట. తనకి మ్యారేజ్ అయిపోయి పాప బాబు అనమాట. పిల్లలు ఆడుకుంటున్నారండి. ఇంకా పెళ్లి కూతురు తరపు వాళ్ళైతే మా అందరికీ బొట్టు పెట్టడానికి వచ్చారు. అమ్మాయిని గౌరీ పువ్వు వీటి మీద కూర్చోబెడుతున్నాము. అందరూ రండి అమ్మాయికి అక్షింతలు వేయండి అని పిలుస్తున్నారన్నమాట. ఇంకా అందరం రెడీ అయ్యి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నామన్నమాట. అందరం సరదాగా కలిసేది ఇలాంటి పెళ్ళిళ్ళలోనే కదా. మా ఫ్యామిలీ అండి. ఫస్ట్ మా చిన్న అత్తయ్య, సెకండ్ మా రెండో అత్తయ్య, 3 స్పెట్స్ పెట్టుకున్నారు. వాళ్ళు మా పిన్ని. డ్రెస్ వేసుకునే మా చిన్న అత్తగారు చిన్న అమ్మాయి అండి. ఇంకా అక్క నేను అన్నమాట. అందరం కొన్ని పిక్స్ తీసేసుకొని కిందకి అమ్మాయికి అక్షింతలు వేద్దామని వెళ్తున్నమాట. మాలో క్షత్రియాల్లో ముందుగా గౌరీ పూజ చేయిస్తారు. ఎవరికైనా చేయిస్తారులేండి. కొందరికి ఉంటుంది, కొందరికి ఉండదు. మాకు ఉంటుందండి, గౌరీ పూజ చేయిస్తారు అమ్మాయికి. తర్వాత అక్కడ అక్షింతలు వేసాక ఇంకా టిఫిన్స్కి వచ్చేసాం. సాటర్డే కదా, మేము టిఫిన్కి వచ్చామండి. భోజనాలు కూడా ఉన్నాయన్నమాట. టిఫిన్స్ బాగున్నాయి, చక్కగా నీట్గా సింపుల్గా బాగున్నాయి. ఇంకా లైవ్లోనే దోశలు, పూరీలు, పెసరట్టు ఉప్మా అన్నీ పెడుతున్నారండి. వేడివేడిగా గారెలు, అలాగే చల్ల పునుగులు అన్నీ వేస్తున్నారన్నమాట. బాగున్నాయి, బాగున్నాయి అనిపించింది మాకు. ఇంకా డిన్నర్కి ఏం పెట్టారు అంటే, భోజనాలు ఏం పెట్టారు అన్నది మాత్రం నేను వీడియో తీయలేదండి. ఇంకా టిఫిన్స్కి వచ్చాను కాబట్టి టిఫిన్సే తీసాను అనమాట. ఇంకా టిఫిన్స్ చేసి ఇంకా లోపల ఫంక్షన్ హాల్ లోపలికి వచ్చేసామండి. అమ్మాయిని అబ్బాయిని రిసెప్షన్లో కూర్చోబెడుతున్నారు. అంటే అందరూ తెల్లవారుజామున పెళ్ళికంటే ఉండలేరు కదండి, చాలామంది జెంట్స్ అయ్యి వెళ్ళిపోతారు కదా. అందుకని అమ్మాయిని అబ్బాయిని కూర్చోబెట్టారు. అందరూ వచ్చి అక్షింతలు వేసి అమ్మాయిని అబ్బాయిని దీవించి చాలామంది వెళ్ళిపోయారండి. మేము అలాగే ఇంకా కాసేపు ఫంక్షన్ హాల్లో అందరం సరదాగా కూర్చుని కబుర్లు చెప్పేసుకుని ఇంకా అమ్మాయిని అబ్బాయిని దగ్గర కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం. వాళ్ళు ఆడపిల్ల వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీలు అందరూ, అలాగే మా తరపున మేమందరం కూడా తీసుకున్నాం. వీళ్ళిద్దరూ కూడా పెళ్ళికూతురు పెళ్ళికొడుకు పక్క పక్కన నుంచిన వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఇద్దరుని, వాళ్ళ ఫ్యామిలీస్ అన్నమాట. తర్వాత అలాగే మేము కూడా తీసుకున్నామట ఫ్రెండ్స్తోని. అలాగా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నామండి. అలా పిక్స్ అన్నీ తీసేసుకున్నాక ఇంకా పెళ్ళికూతురిని పెళ్ళికొడుకుని తీసుకెళ్ళి, ఇంకా తినే మా సిస్టర్ అండి, మా చిన్నాన్నగారు అమ్మాయి, పెద్ద అమ్మాయి. చిన్నాన్నకి 2 అమ్మాయిలు 1 అబ్బాయి అండి. ఇంకా మేము తెలుసు కదా, మేము ఇద్దరం అక్క చెల్లెలే. ఇంకా అండి ఇక్కడ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు దగ్గర ఇంకా అందరం దిగమాట ఫొటోస్ని, వీడియోస్ అనమాట సరదాగాని. ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత అమ్మాయి అబ్బాయి అయితే వెళ్ళిపోయారు. ఇంకా మేము కూడా కాసేపు కబుర్లు చెప్పుకుని టైం అయిపోయింది, 2:30 టైం అయిపోయింది. ఇంకా పీటల మీద కూర్చోబెట్టారు అబ్బాయిని. కూర్చోబెట్టి
పెళ్ళికూతురు తల్లి తండ్రితో కొన్ని కార్యక్రమాలు చేస్తారు, పూజలు చేస్తారు కదండి. అంటే కన్యాదానం చేయటం అవి ఉంటాయి కదా. ఆ కన్యాదానం అవి చేసేసాక జీలకర్ర బెల్లం పెట్టేశారండి ముహూర్తానికి. ఇంకా అందరూ ఒక్కొక్కరుగా అందరూ వచ్చి అక్షంతలు వేసి దీవించేశారు అమ్మాయిని అబ్బాయిని. బాగున్నారండి. ఆ బాబు అయితే ఆస్ట్రేలియాలో జాబ్ చేస్తున్నారు, పాప కూడా హైదరాబాద్లో జాబ్ చేస్తున్నారు. ఇద్దరు షెడ్యూల్ డే మంచిగా మంచి పొజిషన్లోకి వచ్చాకనే పెళ్లి చేసుకుంటున్నారు. ఇక్కడ మా వాళ్ళందరికీ ముత్తైదులందరికీ బొట్టు గంధం పెడుతున్నారు. వీళ్ళని చూసారా, ఆడవాళ్ళు దేంట్లోనూ తీసుకుపోనన్నట్టు వాళ్ళు కూడా సన్నాయి మేళం వాయిస్తున్నారన్నమాట. ఇక్కడ తలంబరాలకి గులాబీ రేకులు అవి తుంచుతున్నమాట. ఇంకా ఇలా ఉండగా పైన అయితే కార్యక్రమం జరుగుతుంది, అదే పెళ్లి తంతు జరుగుతుందండి. సూత్రాలు మాకు 2 విడివిడిగా కడతామండి మాలోని. ఒకసారి ఒకటి అలా 2గా కట్టి 3వసారిగా నల్లపూసలు కట్టేస్తారన్నమాట అబ్బాయి చేత. అలాగా ముహూర్తం అయితే అదే తాళినాథ కట్టించేసారండి. అబ్బాయి తల్లిదండ్రి అన్నదమ్ములండి, 3 అన్నదమ్ములు వీళ్ళు, వాళ్ళ ఫ్యామిలీస్ అన్నమాట. ఇంకా అందరూ మళ్ళీ అక్షంతలు మాకు జీలకర్ర బెల్లం పెట్టాక ఒకసారి వేయిస్తారు, ఇలా తాళి కట్టించాక ఒకసారి వేయిస్తారు, ఒక 3 సార్లు 4 సార్లు వేయిస్తారండి. కన్యాదానం అయిన తర్వాత ఒకసారి వేయిస్తారు. ఇంకా అందరం అలా వేస్తూనే ఉంటామన్నమాట, 4-5 సార్లు ఎక్కుతూనే. బాగుంటుంది కదా సరదాగా పెళ్ళి అంటేనే. ఈ పెళ్ళి జరిగితే మన పెళ్ళి అన్నీ గుర్తుకొచ్చేస్తూ ఉంటాయి, ఎవరికైనా వస్తాయండి. ఎవరైనా పెళ్ళి జరిగితే మా పెళ్ళిళ్ళు ఎలా జరిగింది అలా జరిగినాయని కొన్ని స్వీట్ మెమొరీస్ అయితే ఉంటాయి కదా, అవన్నీ తలుచుకుంటూ ఉంటాం అన్నమాట. అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా తలంబరాలు, ఇదే అస్సలు మెయిన్ ఘట్టం. తలంబరాల కోసం అందరు వెయిటింగ్ అన్నమాట. పంతులు గారు ఇద్దరి చేత కురిడి ముక్కల్లో 3 సార్లు పోయించేశాక ఇంకా ఆయన పంతులు గారు అయితే తప్పుకుంటారు. ఇంకా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు పోటాపోటీగా పోసుకుంటారు. ఇలా పోసుకున్నప్పుడే బాగుంటుందండి. పెళ్ళికొడుకు తరపున వాళ్ళు లాగేస్తారు, పెళ్ళికూతురు తరపున వాళ్ళు పెళ్ళికూతురుని లాగేస్తారు పోయినవ్వకుండానే. అసలు అలా చేయకూడదట, కాకపోతే ఏదో చిలిపి సరదాలు ఉంటాయి కదా, అలా చేయిస్తారన్నమాట. ఇంకా మా వాళ్ళు ఇంకా తగ్గేదే లేదన్నట్టు లాగుతున్నారు. అటువైపును కూడా లాగలేదులేండి పాపం వాళ్ళు, ఇంకా మా వాళ్ళనే లాగుతున్నారన్నమాట. ఇంకా వద్దులేండి అనేసరికి ఆఫ్ చేసేసారు. కాసేపు అయితే సరదాగా తలంబరాలు పోసుకున్నారండి. ఇంకా తలంబరాలు అయిన తర్వాత బామ్మద్దికి అంటే పెళ్ళికూతురు వాళ్ళ బ్రదర్కి బట్టలు పెడతాడండి పెళ్ళికొడుకు. ఇంకా అది కూడా అయిపోయిన తర్వాత హోమం చేయిస్తారు. హోమం అయిపోయిన తర్వాత ఇంకా అరుంధతి నక్షత్రం చూపిస్తారు కదా, ఎవరికైనా ఉంటుంది ఇది. అరుంధతి నక్షత్రం అయితే చూపించారు. అప్పుడు కాసేపు అందరం మళ్ళీ ఆట పట్టించాం అన్నమాట. అరుంధతి అసలు నక్షత్రం ఎక్కడుంది కనిపిస్తుందా చూడండి అనేసి. ఇంకా మా చెల్లెలు ఫ్యామిలీ అండి, మధ్య గారు వాళ్ళ బాబు, మా చెల్లెలు అన్నమాట. మా చిన్నాన్నగారు అమ్మాయి, పెద్దమ్మాయి వాళ్ళ మరిది గారు బాబు అనమాట. ఇంకా బ్రహ్మముడి వేస్తున్నారండి ఇక్కడ. ఈ బ్రహ్మముడి అనేది అందరికీ తెలిసిందే కదా. ఈ ముడి ఇప్పుడు వేస్తారు పంతులు గారు. మళ్ళీ పెళ్ళికొడుకు ఇంటికి తీసుకెళ్ళి అమ్మాయి చేత ప్రవేశం చేయించి పూజలు అవి చేయించాకనే మళ్ళీ బ్రాహ్మలే ఆ ముడి అనేది ఇప్పుతారండి అక్కడికి వెళ్ళాక. ఇంకా ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా అరుంధతి నక్షత్రం కూడా చూపించేశాక మేమైతే ఇంకా బస్సు అయితే బయలుదేరిపోయిందండి. ఇంకా నాకు ఆత్రేయపురంలో ఫంక్షన్ ఉంది కదా, ఇంకా నేను తాడేపల్లి కూడా రాలేదు. అటునుంచి అంటే ఇంకా ఆత్రేయపురం వెళ్ళిపోయాయి అనమాట. ఇంకా సండే ఫంక్షన్ ఉందని చెప్పేసి అది హాఫ్ సారీ ఫంక్షను, అది కూడా ఒక షార్ట్ అయితే తీసానండి, అది కూడా మిస్ అవ్వకుండా చూడండి. అలాగే ఈ పెళ్ళి కూడా షార్ట్స్ వీడియోస్ అయితే ఉన్నాయి, అవి కూడా చూడండి. మన వీడియోస్ నచ్చుతుంటే కనుక ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకెక్కడే అరుంధతి నక్షత్రం చూపిస్తున్నారు. అలాగే నిర్మలాదేవి కళ్యాణ మండపంలో 2 ఉంటాయండి. ఒక దాంట్లో మాదైంది కదా, వేరే దాంట్లో వేరే వాళ్ళు క్షత్రియాసే, వాళ్ళు మ్యారేజ్ అయింది, వాళ్ళు కూడా బాగున్నారు. వాళ్ళ జోడీని కూడా చూపిస్తాను, చూసేయండి. సరదాగా తీసేయనమాట. వీళ్ళు కాదండి, పక్కన ఇంకోళ్ళు చూపిస్తాను. ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత మేము బస్సు ఎక్కేసాము. తెల్లగట్ల 5ంటికి కదా, మేము ఆత్రేయపురం వచ్చేసరికి 7 అయిపోయింది. కాసేపు అయితే రెస్ట్ తీసుకుని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను నేను. కాసేపు రెస్ట్ తీసుకుని అప్పుడు ఇంకా మళ్ళీ ఫంక్షన్కి రెడీ అయ్యమాట. ఇంకా వీళ్ళేనండి వాళ్ళు, పక్కన జోడమాట. ఇంకా ఈ వీడియో ఎక్కడితో అయిపోయిందండి.